స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఓకే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుగే వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇగలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇగలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఎండి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే బదులపరిచితే. నా ఎండి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే బదులపరిచితే. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపత్తులు నన్ను వెన్నండి ఉన్నా నా కాపరి నీవే నన్ను ఆదుకొంటివి. ఆపత్తులు నన్ను వెన్నండి ఉన్నా నా కాపరి నీవే నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అంటే నిత్య జీవము ప్రభువా, నీ అంటే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. స్తోత్రమే పరిశుద్ధుడా, జరిగిందన్నీ మీ చిత్తమే. జీవం కలిగిన స్తోత్రం. మీ చిత్తంలో మమ్మల్ని నడిపించలేదు, మీ చిత్తంలో మమ్మల్ని స్థిరపరిచినవి కాకుండా పరిశుద్ధుడా, రోజు రోజు మీ వైపు చూసుకొని మేము సూచించుకొని మేము ఆరాధన చేసుకొని చూస్తున్నాం. ఇంకా ఈ రోజు కూడా మీరు సహాయం చేసుకుంటున్నారు. విషయం కానీ సహాయం చేయండి, సహాయం పిల్లపరచండి. విషయం కానీ మీ ఆత్మ బలంతో ముందు సహాయం చేయండి, ప్రార్థిస్తాం. దేవ సోదరి సమయంలో వాక్యం ద్వారా వేసి హల్లెలూయా అందుతని మాట్లాడని ప్రార్థిస్తామే. వాక్యం ద్వారా బలపరచండి, మీరే మమ్మల్ని వాడుకోండి, ఊరేలా వాడుకోండి, మమ్మల్ని మీ సరి సమర్పిస్తామే. ఏసయ్య సోదరు మీ ఆత్మ అభిషేకం మరిచి నడిపించండి, మీ ఆత్మ కార్యాలు చెప్పడానికి, మీ ఆత్మ కార్యాలు ఏసయ్య ప్రకటించడానికి మమ్మల్ని సహాయం చేయండి, ప్రార్థిస్తాం. దేవా సోదరు మీ సరి సమర్పిస్తాం. మీరు చేసిన మీ కోసం అందరం అన్ని ముగిమే మీకు ఇస్తాం. ఏసు నామములో అడుగుతాం.
ప్రేస్ అందరికి ప్రేస్ రండి. ఈరోజు స్థిరపరచబడడం గురించి మనం ధ్యానించబోతాము. దేవుడు అందము వరకు మనల్ని స్థిరపరిచిన దేవుడు మనకున్నాడు. మన అందము వరకు దేవుడు మనల్ని స్థిరపరిచిన దేవుడు. ఏమి చేస్తే మనం స్థిరపరచబడతాము, ఎలాగా మనం స్థిరపరచబడతాము అన్న అంశం మీద మనం ఈరోజు ధ్యానించబోతాము. మనం కొన్ని విషయాలు చూస్తే స్థిరపరచబడడం చూస్తే మనుషులకు ఇప్పుడు మనం ఎక్కడాది ఇల్లు నచ్చినా కూడా అక్కడ నివాసం ఉండేది మంచిది అని చెప్పి, అక్కడ స్థిరపడితే మంచిది అని చెప్పి అనుకున్నారు. అలాగే ఏதாவது జోబు విషయం సరి, మ్యారేజ్ విషయం సరి, ఏదైనా వారి ఇష్టపడితే, వారి నచ్చింది ఉండితే అక్కడ స్థిరపరచబడితే మంచిది అని అనుకున్న వారుగా ఉన్నారు మనుషులు. అలా ఒక తలంపు కలిగిన వారుగా ఉన్నాము మన మనుషులు. అందుకోసం దేవుడు ఏమి మన గురించి ఆశపడుతుంది అంటే దేవునిలో మనం స్థిరపరచబడాలని దేవుడు కోరుకున్నారు. అలాగే ఆయన ఆశపడతారు. అలా మన జీవితంలో దేవునిలో మనం స్థిరపరచబడాలా అన్నది దేవుని వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు ధ్యానించబోతాము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7 నుండి 8 చదివి ముందుకు వెళుతాను. కనుక ఏ కృపావరం అందును లోభము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉంటున్నట్లు అందము వరకు ఆయన విందును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతూ మనము దేవుడు ఎలాగ మనల్ని స్థిరపరచబడతారు. ఇక్కడ కృపావరము నందు లోభము లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. మన జీవితంలో దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూచుచున్నాము. అలా ఉన్న మనల్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినం వరకు మనం నిరపరాధులుగా ఉండాలా, రాకడ మన నిరపరాధుగా దేవుని సన్ని నిలబడాలని దేవుని చెప్తాము. అందుకోసం ఆ నిరపరాధులుగా మనం ఉండాలా దేవుని సన్ని అని చెప్పి దేవుడు మనల్ని క్రీస్తువుగా నిలబెడతాడు, స్థిరపరుచుతాడు. అలా మన జీవితం చూస్తే తండ్రి క్రీస్తు కుమారుని సహవాసముకు, క్రీస్తు అని కుమారి సహవాసముకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకోసం మనల్ని స్థిరపరిచి నడిపించడానికి నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ దేవుని మనం నిరీక్షణతో మనం ముందు సాయంగా ఉండాలి. మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి అందము వరకు మనల్ని తన యందు స్థిరపరిచి నడిపిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మనం రోజు ఎదురు చూస్తున్నాం. ఎంత దేవా మీరు అక్కడ వరకు మమ్మల్ని స్థిరపరచండి, మీలో స్థిరపరచండి మనం ప్రార్థన చేసిన వారుగా ఉన్నాము. అలాగా ప్రభు అని యేసుక్రీస్తు దినము మనం నిరపరాధులుగా ఉండాలని కూడా మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. మీ సన్నిధి దుష్కరంగా నిరపరాధులుగా ఏ కళ లేకుండా పరిశుద్ధులుగా మనం నిలబడాలని చెప్పి మనం ఈ రోజుల్లో ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. అలాగే తన కుమారుని సహవాసముకు మనకు పిలిచిన దేవుడు తన కుమారుని సహవాసం మనకు ఎప్పుడు ఉండాలి. దేవుని కుమారుని సహవాసంలో మన రోజు మనం ఎదగాలి. రోజు మన సహవాసం ఉండాలి. చాలా మంది బైబిల్ చదవడానికి టైం లేదు, ఇలా ప్రార్థన చేయడానికి టైం లేదు అని చెప్పి చాలా మంది సహవాసం తగ్గిపోతుంది. ఆ సహవాసం తగ్గిపోతే ఖచ్చితంగా ఆత్మీయమా మన ఆశీర్వాదము దేవుని మనం రోజులు. అందుకోసం మనం కుమారుని సహవాసంకు దేవుడే పంపించాలి. అందుకోసం ఆ సహవాసంలో మన రోజు కొనసాగుతున్న వారుగా ఉండితే ఖచ్చితంగా ఆయన మనల్ని క్రీస్తువులో స్థిరపరుస్తాడు. అలా మన రోజు మనలో ఈ క్రియలు, దేవుని క్రియలు, సల్క్రియలు ఆరంభించిన వాడు అది క్రీస్తు రాక్కడ వరే కొనసాగుతున్న వాడుగా ఉన్నాడు. ఇంత దేవుడు మనం కొనసాగుతాడు. మన ఏ క్రియల కోసం మనల్ని ఎన్నుకున్నాడో ఆ క్రియలు క్రీస్తు రాక్కడ వరే అది కొనసాగించబడుతూ మనం ఆ కొనసాగించిన దానిలో మన స్థిరంగా ఉండాలా. ఇంత దేవుడు మనలో ఒక క్రియ మనం ఆరంభించాడు, అది క్రీస్తు రాకడ వరే కొనసాగించింది ఉన్నది కాబట్టి మనం కూడా దాన్ని స్థిరపడాలి, స్థిరంగా ఉండాలని దేవుని చిత్తం. మనము దేవుని కొరకు ఎదురు చూచుచున్నాము. మన దేవుడు రాకడ కొరకు మనం ఎదురు చూచిన వాళ్ళకి ఉండాలి. మన జీవితంలో ఆ ఎదురు చూసి ఉండితే మనల్ని దేవుడు తన అందు స్థిరపరుస్తాడు. దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూసిన వారు మన ఆలోచనలు, మన నిరీక్షణలు దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుని కుమారుని సహవాసంలో మనల్ని పిలిచి నిలబెట్టి కాబట్టి క్రీస్తులో స్థిరపరచబడిన వారుగా ఉన్నాం. మనం దేవుడే పిలిచారు మనల్ని క్రీస్తులో నిలబడాలా, క్రీస్తులో స్థిరపడాలా, క్రీస్తువులో బ్రతకాల, క్రీస్తువులో అన్ని ఉంది. అందుకోసం క్రీస్తువులో మనం స్థిరపరచబడిన వారుగా ఉండాలా, ముందుగట్టి ఉండాలని దేవుని చిత్తం.
అందుకోసం దేవుడే మనల్ని తన కుమారుని సహవాసం పిలిచి ఆ కుమారుని మనం నిలబెట్టారు. అందుకోసం క్రిస్తు దేహం వరకు మనం నిరపరాధిగా ఉండడానికి ఏక పాపముతో మనం ఉండాలి. మన జీవితంలో ఏక పాపముతోనూ ఏక హృదయంతో మనం మాట్లాడలేని వారుగా ఉండాలి. మన జీవితంలో మాటలు ఏక పాపం లేదు, ఇంత ఏకత్వం లేదు. ఇంత మాటల్లో కూడా మనం ఏకత్వం లేకుండా ఉన్నాము. ఇక్కడ పౌలు అక్కడ కొరింథీయులకు రాసిన సంఘం కోసం, కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘం కోసం ఆయన చెప్పింది ఏంటంటే, మీలో కష్టలు లేకుండా ఏక మనసుతో ఏక తాల్పర్యంతో సన్నద్ధులై ఉండవలెను. పౌలు చెప్పిన మాట. అయితే కొరింథీయులు ఆ సభను అన్ని ఇది కష్టలు ఉంది, కడగం ఉంది, ಎಲ್ಲ అన్ని వారి మాటలు కూడా అన్యులు మాట్లాడినట్టు మాట్లాడతారు. అది చూసి పౌలు చెప్పి మాట్లాడితే మీలో కష్టం ఉంది, అందుకోసం మీరు కష్టం లేకుండా ఏక మనసుతో ఏక తాల్పర్యంతో సన్నద్ధులై ఉండవలను. అప్పుడు దేవుని మనం స్థిరపరచబడతాము. అక్కడ పౌలు చెప్తారు. అక్కడ మనం ఈ ఐక్యంతో కలిసి ఉండాలి. మనలో కలవరము రాకుండా మన ఐక్యతతో కలిసి ఉండాలి మన జీవితంలో. ఇక్కడ మనం మనుషుని జ్ఞానమును ఆధారం చేసుకోనగా దేవుని శక్తిని మనం ఆధారం చేసుకొని మనం బ్రతకాల. ఎంత ఇక్కడ మనుషులు మనుషులు మనుషుల్ని నమ్ముకోట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలును కీర్తనకాడు చెప్తాడు. అందుకోసం మనము మనుషులను మనం ఆధారం చేయకుండా దేవుని శక్తి మీదే మన ఆధారం చేసుకొని మనం బ్రతికిన వారుగా ఉండాలి. అప్పుడే దేవుని మనం స్థిరపరిచిన వారుగా మార్చబడతాం. అలాగే ఆత్మ సంబంధమైన వారుగా మనం ఉండితే మన జీవితంలో ఆత్మ సంబంధమైన కార్యాలు తలెచ్చుకోవడం, ఆత్మ సంబంధమైన కార్యాల కోసం మనం చేయడం ఉండితే ఖచ్చితంగా ఆ దేవుడు మనల్ని ఆ క్రిస్తువులో ఏదైతే చేస్తాడు. ఇంకా దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయాలకు మనుషుల హృదయాలకు గోచారం లేదు. ఇంత దేవుడు చెప్పింది మీకోసం అన్ని నేను సిద్ధపరుచున్నాను, అదే మీ కన్నుకు తెలియదు, చెవి కూడా వినబడదని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే ఎందుకోసం దేవుడు మన పరిశుద్ధులుగా బ్రతకాల అని మనం చూస్తే, వీళ్ళు పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. మన జీవితంలో అన్ని దేవుడు సిద్ధపరిచాడు, అది మనం అనుభవించాలి, మనం తెలుసుకోవాలా అని చెప్పి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. అందుకోసం మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనం దేవునితో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానుసారం ఉండాలి. దేవుని పరిశుద్ధులుగా మనం పరిశుద్ధులుగా దేవునికి పరిశుద్ధులుగా మనం ఉన్నాము కాబట్టి అల్పమైన సంగతుల గురించి మనం మన జీవితంలో పరిశుద్ధులుగా బ్రతుకుతామా, మనము అలాగే పరిశుద్ధులుగా బ్రతికితే ఖచ్చితంగా అల్పమైన కార్యాల కోసం మనం తీర్పు తీర్చకూడదు. మన జీవితంలో తీర్పు తీర్చుతాము. మనం వారు అలాగనే చెప్పారు, వారు అలాగా అవుతారు, వీరు ఇలా చేసింది కాబట్టి వారు ఇలాగా అవుతారు, మనం తీర్పు తీరుస్తాము. ఇంకా తీర్పు తీర్చింది ఒప్పుడు మట్టుమే, ఎంత దేవుడు మట్టుమే. మనము తీర్పు తీర్చగలుగా అంటే ఖచ్చితంగా దేవుని స్థానంలో మనం ఉన్నాము. అంత దేవుని స్థానం మనం తీసుకుంటే ఖచ్చితంగా అదే దేవునికి మనకు అది ఆశీర్వాదం కాదు, శాపం అవుతుంది. అందుకోసం మనము తీర్పు తీర్చకుండా మన మనకు కాచుకోవాలి. ఎంతమంది మీ వలన లోకమునకు తీర్పు తీర్చరు అని ఊరికి మనమే లోకమునకు తీర్పు తీర్చిన వారుగా దేవుడు పెట్టున్నాడు. అయితే అలాగా దూతలు కూడా దేవదూతలు కూడా తీర్పు తీర్చడానికి దేవుడు మనం పెట్టున్నాడు. అందుకోసం మన చిన్న కార్యాల కోసం, చిన్న సంగతుల కోసం మనం తీర్పు చేసిన వారుగా మారితే ఖచ్చితంగా దేవుని స్థానము మనం ఉన్నట్టే. అంటే మన జీవితంలో దేవుని స్థానం మనం ఉండితే దేవుని మనమే ఇది ఒక డిఫరెన్స్ లేకుండా, ఒక వ్యత్యాసం లేకుండా మనం అల్లి ఉండకుండా దేవుడు ఏం చెప్తారంటే, మీరు నన్ను గణపరిచి నన్ను ప్రాముఖ్యత ఇస్తే, నాకు ప్రాముఖ్యత ఇస్తే ఖచ్చితంగా నేను మీకోసం కార్యాలు చేస్తానని చెప్తారు. ఎంత మన తీర్పు తీర్చకుండా దేవుని తీర్పు తీర్చడానికి సమయం ఆయనకి ప్రాముఖ్యత ఇస్తే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. అట్లాంటిది మన జీవితంలో ఆశీర్వాదం చూడగలుగుతాం. అలా మనము దేవుని దూతలకు తీర్పు తీర్చదామని ఎరిగి ఇద్దరి పట్ల కూడా మన తీర్పు తీర్చకూడదు. మన జీవితంలో ఇద్దరికి తీర్పు తీర్చకుండా మనం నాలుక కాచుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మీయందును మనకు అడుగుబడి ఉన్నాము. అలాగే పరిశుద్ధపరచబడిన పరమైన నీతి మందులుగా తీర్చబడి ఉన్నాము. మన జీవితంలో యేసుక్రీస్తు రక్తం ద్వారా అడుగుబడి మన నీతి మందులుగా మార్చబడి ఉన్నాము, పరిశుద్ధులుగా మనం మార్చబడి ఉన్నాం. అలా ఉన్నప్పుడు మన ఇద్దరుగా తీర్పు తీర్చకుండా మనం వాళ్ళతో పరిశుద్ధంగా కాచుకోవడం. దేవుని నామము ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము. అలాగే దేవుని ఆత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడతాము. అలాగే యేసు రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాము. అలాగే దేవుని వాక్యం ద్వారా కూడా మనం పరిశుద్ధపరచబడతాము. రోజు మన వాక్యం వినడం ద్వారా మనం కూడా పరిశుద్ధపరచబడిన వారుగా మార్చబడతాము. మన పరిశుద్ధుల్లో మన అందరం పర్ఫెక్ట్ కాదు.
ఏది విశ్వాసమే సరే, ఏదైనా సరే పర్ఫెక్ట్ కాదన్నా క్రిస్తు ఉన్న కాబట్టి, క్రిస్తు ఉన్న పరిశుద్ధం మనం ఉన్న కాబట్టి మనం ఆ పరిశుద్ధిలో రోజు రోజు మనం ఎదుగుతాం రోజు రోజు అన్ని విషయంలో మనం ఎదిగిన వారుగా ఉన్నాం. అన్ని పరిపూర్ణత కాదు. అందుకోసం మనం పరిపూర్ణతలు దేవుని పరిపూర్ణతలు మనం చేరాలి. మన సంపూర్ణను మనం ఎదగాలి. ఆ సంపూర్ణంగా మనం ఎదిగిన వారు అన్నాం రోజు రోజు. అందుకోసం ఆ పరిశుద్ధంలో మనం రోజు రోజు ఎదగాలి. ఆ పరిశుద్ధంలో మనం నిలబడాలి. మన రోజు రోజు పరిశుద్ధులు ఎదగాల, విశ్వాసం ఎదగాల, అలాగే నిరీక్షణలు కూడా మనం బలపరచబడాలి. దేవుడు నా కోసం ఆయన చేసి చెప్పి మనం నిరీక్షణ కలుగుతాం. అందుకోసం నిరీక్షణలో మనం రోజు రోజు బలపరచబడిన వారుగా ఉండాలి. దేవుని ప్రేమలో అభివృద్ధి పొందాలి. మనం దేవుని ప్రేమ మనకు హృదయంలో కుమ్మర్చబడాలా. అలాగా ప్రేమలో మనం అభివృద్ధి చూడాలి. అభివృద్ధి పొందుకొని ముందుకు వెళ్ళాలి. దేవుడు చేసిన కార్యాలు తలచి ఆయన మహిమపరిచిన వారుగా మనం నిలబడాలి. అదే దేవుని చిత్తం. ఇలాగా దేవుని ప్రేమను మనం ఎదిగి దేవుని చేసిన కార్యాలను తలుచుకొని దేవుని మహిమపరిచిన వారుగా నిలబడాలి. అప్పుడు మనం దేవుని స్థిరపరచబడతాం. అలాగా కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 12-20 వాక్యంలో చెప్పబడుతూ, మీ దేహమును దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగుదరా. తర్వాత మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతో దేవుని మహిమపరచాలని దేవుని కోరిక. అయితే హృదయంలో మనం కష్టలు పెట్టుకొని కలగం పెట్టుకొని ఉండితే ఖచ్చితంగా మన పూర్ణ హృదయంతో మన దేవుని మహిమపరచలేదు, శుద్ధించలేదు, ఆరాధించలేదు. దేవుని ఆశపడింది ఎలాగంతో ఆ పూర్ణ హృదయంతో, ఏగంతో, సహోదరుల ఐక్యత ఉండి దేవుని మహిమపరచాలని దేవుడు కోరుకున్నాడు. అందుకోసం మనము ఆ దేవుని పూర్ణ హృదయంతో మహిమపరచడంగా ఉండితే ఖచ్చితంగా దేవుడికి స్థిరం మనం నిలబడతారు. అలాగే కీర్తనాలు 118 118 15-16 చూస్తే, నీతి మందులు ఊడారముల్లో దర్శన గురించిన ఉత్సాహ సునాదమును వినబడుతుంది. నీతి మందులు వారి ఏం చేస్తారంటే వారి ఊడారములో రక్షణను గురించిన ఆ ఉత్సాహంతో శుద్ధి చేస్తారు, కీర్తనలు పాడతారు. ఆ రక్షణ ఆ యెహోవా అది చూసేది తన దర్శన కష్టమును సాహస కార్యమును చేయను. చూడండి, అది చూసిన దేవుడు ఆయన సాహస కార్యం కూడా చేయడానికి ముందుకు వస్తాడు. అలాగే దేవుని నీతి కార్యాల గురించి మనం శుద్ధించి ఆయనను మహిమపరిచిన వారుగా ఉండితే దేవుడు తన దర్శన కష్టంతో మన పట్ల సాహస కార్యాలు జరిగించడానికి ముందుకొస్తారు. అలాగే దేవుని సాహస కార్యాలు మన జీవితంలో జరగాలంటే కూడా మనము ఆయన చేసిన కార్యాలు తలుచుకొని ఆయన శుద్ధి చెల్లించిన వారిగా మనం మర్చిపోతాడు. ఏ కాలాలు సరే, మనం ఎన్ని కాలాలు మనం ప్రార్థన చేసిన కార్యాలు జరగలేదు కావచ్చు మన జీవితంలో, మనం ఏదాది కార్యాలు జరగలేదు కావచ్చు. మన ఆ కార్యాలు ఒక్క రోజును మనం అది జరగాలంటే జరగాలంటే దేవుడు చేసిన కార్యాలు తలచి శుద్ధిచితే సార్ దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేశాడు. ఎంతో మంది ప్రాంతం ద్వారా చాలా మంది మొదలుపెట్టిన ఉన్నారు, కన్నీరు వచ్చిన వారు ఉన్నారు. మన ఎన్నో కార్యాలు అలా అది ఏది కూడా జరగలేదు ఉండితే ఖచ్చితంగా మీరు శుద్ధించడానికి మీరు ఆరంభం చేస్తే, శుద్ధించడానికి మీరు మొదలు పెట్టితే ఖచ్చితంగా మీరు ఏ విషయం కోసం మీరు ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు చూసారు. జవాబు చూసి ఆశ్చర్యకార్యాలు చూసి మహిమపరుచుతారు. అందుకోసం మనము అదేవిని ఆశ్చర్యకార్యాలు తలుచుకొని ఆయన మహిమపరిచిన వారుగా మనం ముందుకు వెళ్ళాలి మన జీవితంలో. తర్వాత యెరూషలేమా యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము. ఇక్కడ ఆయన నీ గుమ్మమును గిడ్డీలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. చూడండి, మన దేవుని కొనియాడితే ఏం జరుగుతుంది, ఒకరి పిల్లలతో కూడా మనం ఆశీర్వదించబడతా ఉంటాయి. గుమ్మములను గిడ్డీలు బలపరచబడుతుంటాయి మన జీవితంలో. తర్వాత నీ సరిహద్దుల్లో సమాధానము కలిగజేయవాడు ఆయనే. చూడండి, మంచి గోధుమలతో మనం తృప్తిపరచువాడు ఆయనే అని మన కోసం అన్ని చేసిన దేవుడు మనకున్నాడు మన జీవితంలో. మనం తలచుకొని మన దేవుని స్థుతించిన వారు ఉండాలి, దేవుని కొనియాడాలి మన జీవితంలో. అయితే అన్ని మన కోసం చేసిన ఒక దేవుడు మనకున్నాడు, అన్ని మన కోసమే చేయడానికి ఉన్నాడు తలుచుకోవాలి మన జీవితంలో. అందుకోసం ఆ దేవుని చేసిన కార్యాలను చూసి మనం తలుచుకొని మనం దేవుని స్థుతించాలా, ఆయనలో కొనియాడాలి. అలా దేవుని కొనియాడిన వారిని స్థిరపరిచిన దేవుడు అనుకున్నాడు. అలా స్థిరపరిచిన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదము మనం దీవెనతో మనం నిలబడతారు. అయితే దేవుడు స్థిరపరిచిన వారు ఖచ్చితంగా దేవునిలో ఆశీర్వాదం చూస్తారు. దేవుడు ఎక్కడ స్థిరపరచాలో
అక్కడ స్థిరపరుస్తాడు. ఎప్పుడు స్థిరపరచాలనో అక్కడ స్థిరపరుచుతాడు ఖచ్చితంగా. అలా స్థిరపరిచిన దేవుడు మనకున్నాడు మన జీవితంలో. అయితే మనము చాలా మంది మన మనస్సు ద్వారా, మన కోరికల ద్వారాను అక్కడ ఉండితే మంచిది, ఇక్కడ చేస్తే మంచిది, ఇక్కడ ఉండితే మంచిది, ఇలా మాట్లాడితే మంచిది మనం తలుచుతాము. మన దేవునికి మనం సంపూర్ణంగా మనల్ని సమర్పిస్తే ఖచ్చితంగా దేవుడు మనం ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టుతారు. ఏ ఏ సమయంలో ఎక్కడ పెట్టితే ఈ ఆశీర్వాదం మార్చబడుతుంది దేవునికి తెలుసు. అలాగా మన జీవితంలో దేవుని కోసం మనం సమర్పించిన వారు ఉండాలి. మనం మనల్ని సమర్పించాలి. మన దేహం దేవుని ఆలయం. ప్రతి కోసం మనం మనల్ని సమర్పించి దేవుని స్తుతించాలి మన జీవితంలో. అప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. అలాగే దేవుని ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. అలాగా దేవుని మాటల్లో నిలిచున్న వారు ఆయన ప్రేమలో స్థిరపరచబడతారు. అయితే దేవుని మాటలు ఎంత మాత్రం ప్రాముఖ్యం ఇస్తామో ప్రేమలో కూడా స్థిరపరచుతాడు. దేవుని ప్రేమతో మనం నింపబడితే మనం బయట ఉండి ఏ జరిగినా సరే అది మన హృదయంలో మన జీవితంలో ఉంటుంది, మనల్ని తాకదు. అలా ఒక ప్రేమ మన హృదయం నింపుతాడు. అలాగే దేవుని ప్రేమలో మనం రోజు ఎదగాలని చెప్పింది దానికోసం. అంటే దేవుని ప్రేమలో ఉన్న ఒక వ్యక్తి ఖచ్చితంగా ఆయన దేవుని చిత్తం ఎరిగి ఆయన చేస్తారు. అంటే వారి ఆత్మ తెగని దేవుడు ఏలుబడి చేస్తున్నాడు. అందుకోసం ఆ దేవుని ప్రేమ రోజు మనం ఎదగాలి. ఏదైతే ఖచ్చితంగా దేవుని మనం స్థిరపరచబడతాం. దేవుని కోసం మనం చేసిన వారు. యోహాను సువార్తను చూస్తే అక్కడ దేవుని మాటలో నిలిచిండాలి. దేవుని మాటలో నిలిచిన్నవారు ఆయన ప్రేమలో స్థిరపరచబడతారని అక్కడ కొన్ని వాక్యాలు చెప్పబడుతాయి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకు ఏమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బెగుగా పలిచుట వలను నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులాగదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించనో నేనును మిమ్మను అలాగ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచుండు. దేవుని ప్రేమలో మనం నిలిచున్నాను. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచుందురు. చూడండి, దేవుడి మన దేవుని మాటలుగా మనం నిలిచుండాలంట. దేవుని వాక్య కోసం మనం నిలిచుండాలంట. దేవుడి ఏ వాక్యం మనకి ఇచ్చారో ఆ వాక్య కోసం మనం దాన్ని నిలిచుండాలంట. నిలిచుండి అది మనం చేసిన వార్గా ఉండితే ఖచ్చితంగా అది మనం ఏది ఇష్టపెడతాం, ఏది కోరికలు మనం దేవుని తాగుతామో ఆ కోరికలు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే అందుకోసం దేవుడికి చెప్పింది ఇలాగ తండ్రిని నేను ప్రేమిస్తాను, అలాగే మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తాను. తండ్రి ఎలాగ ప్రేమించాడు అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తారు. మనం ఏం చేసినా లేదు దేవుడు మనం ప్రేమించిన దేవుడుగా అన్నాడు. అందుకోసం దేవుని ప్రేమ మనలో నింపబడాల. దేవుని ప్రేమలో మనం రోజు బలపడాలా, ఎదగాల. అలాగే ఆయన పెట్టిన ఆజ్ఞలు కూడా మనం గైకొని మనం ఆయన ప్రేమలో నిలిచిండే మనం దేవుని చిత్తం. చాలా మంది జీవితాల్లో చూస్తే మరి శాంతి సమాధానం లేదు. అయితే దేవుడు ఏం చెప్తారు, నా ప్రేమలో నిలిచిందండి, నా మాటలు నిలిచిందితే నా ప్రేమ మీరు అనుభవిస్తారని చెప్పి దేవుడు చెప్తారు. చాలా మంది జీవితంలో చూస్తే నాశనంలోనికి వెళ్ళిన వారుగా ఉన్నారు. ఇంతవరకు జీవితంలో అన్ని చక్కలేదు, వారికి అన్నిటితో దుఃఖంతో ఏం చేసినా ఇది సఫలం కాకుండా, అన్ని సక్సెస్ లేకుండా, విజయం చూడకుండా, అన్ని ఇది మరి ఏం చేసినా కూడా ఆశీర్వాదంగా మార్చట్లేదు. అలాగున్న జీవితాలు చాలా మంది ఉంది. అలాగున్న జీవితాలు చూసి దేవుడు ఏం చెప్తారు, నా మాటలు మీరు నిలిచి ఉండు, ఖచ్చితంగా మీ జీవితాలను నాశనం నుండి నేను కాపాడుతాను చెప్పి దేవుడు మాట చెబుతారు. ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టదికి శ్రమతిస్తాను నీకు, నా మాటలు నిలిచి ఉండి అని చెప్పి దేవుడు చెబుతారు. అందుకోసం మన ప్రవర్తన అంతటిలో మన దేవునికి అధికారం మనం ఒప్పుకోవాలి. మన జీవితంలో దేవా మీ అధికారములకు నేను ఒప్పుకున్నాను, మీ మాటలు నేను గైకుంటాను, మీ మాటలు నేను నిలుచున్నాను. మనల్ని ఆయన అధికారంకి ఇవ్వాలి. అప్పుడు ఇస్తాం నా త్రోవలన్నీ ఆయన సరళం చేసి నడిపిస్తాడు. చాలా మంది దాని పాది ఇది దేవుడి పాదం చెప్తారు, అది కరెక్ట్ కాదు. అంటే మన జీవితం కృపాకాలం కాబట్టి, దేవుడి కృప ఇచ్చింది కాబట్టి, కృపలో మనం నిలబడి కాబట్టి దేవుడు ఏం చెబుతారు, సంపూర్ణము మనల్ని దేవుడిని సమర్పిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు మన జీవితంలో. అయితే దేవుడు ఏం చెప్పితే మనల్ని ప్రేమిస్తాడు దేవుడు, మన క్రియలు కాదు. చాలా మంది క్రియలు ముందుకు పెట్టుకుని దేవుని కార్యాలు చేస్తాం చెప్పి ముందుకు పెడతారు. మన క్రియలు కాదు, చాలా మంది క్రియలు ముందు, విశ్వాసం వెనుక.
దేవుడు ఏం చెబుతారంటే విశ్వాసం ముందుకు పెట్టి తర్వాత చేసిన సల్క్రియలు వెనుకొస్తూ చెబుతారు. ఎంత మనము జీవితంలో దేవుని విశ్వసించింది కాబట్టి మనం సల్క్రియలు చేయగలం. చాలా మంది సల్క్రియలు చేసుకొని విశ్వాసం ముందుకు సాగుతారు. అలా విశ్వాసమును మనం ప్రాముఖ్యత ఖచ్చితంగా సల్క్రియలు చేసి సల్క్రియల ద్వారా ఆశీర్వాదం కూడా మనం పొందగలుగుతాం. మన జీవితంలో విశ్వాసం దేవుని పైన విశ్వాసంలో మనం నిలబడాలి. ఆ విశ్వాసంలో మనం అన్ని కార్యాలు చేసిన వారు ఉండాలి. మన విశ్వాసం మాటలు పలకాలి మన జీవితంలో. ఆ విశ్వాసం మాటలు పలికి మనం ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ విశ్వాసం మాటల ప్రకారమే మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఇంత విశ్వాసం చెప్పింది క్రిస్తులో ఉంది. ఎంత క్రిస్తు నుండి ఆ విశ్వాసం మనలో ఎదిగదు. మనలో ఎదిగితే ఖచ్చితంగా ఆ విశ్వాసం మాటలు విశ్వాస క్రియలు మన జీవితంలో చూడొచ్చు. ఇంత మన జీవితంలో ఎప్పుడునో దేవుని మాటకి మన ప్రాముఖ్యత ఇవ్వాలా. దేవుని మాటలో మనం ఆధారపడాలి. దేవుని మీ మాట చెప్పారు, ఆ మాటలో నేను ఆధారపడతాను. ఆ మాటలను నా జీవితంలో ఏ సంబంధం లేదు కావచ్చు. అప్పుడు కూడా మనల్ని సమర్పించాలి. దేవా మీ మాటల ప్రకారం నన్ను నడిపించి నేను మనం సమర్పిస్తే ఖచ్చితంగా మన త్రోవలని సరళం చేసి మనం ఆశీర్వాదంగా దేవుడు నిలబెడతారు. ఆయన స్థిరపరిచిన దేవుడు మనల్ని. అందుకోసం మనం ఆ స్థిరపరిచిన దేవుని మనం ఆధారపడాలి. అందుకోసం మనం ఆ దేవుని ఆధారపడుకుని మనం ముందుకు వెళ్ళిన పేతురు రాసిన మొదటి పత్రిక చూస్తే మొదటి అధ్యాయం 7 వాక్యం చూస్తే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతుంది. నశించిపోవు సువర్ణమును అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కాదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసమును ఈ శోధన చేత పరీక్షకి నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మతమేం గెనదైన కలిగినట్టు కారణమవుతుంది. ఇక్కడ ఏం చెప్పినంత విశ్వాసంకు శోధన ఉంది. మన విశ్వాసం ఎంత మాత్రం దేవుడు శోధన చేస్తాడు. ఆ విశ్వాసం శోధన పరిశోధన వచ్చినప్పుడు మనం నిలిచితే దేవుడు వచ్చి అక్కడలో మనకు మెప్పును గణదనం ఇచ్చి నిలబొట్టచాలని దేవుడు చెప్తారు. అందుకోసం ఈ వాక్యం ద్వారా ఏం చెప్తుందంటే మనం నిలబడాలా క్రిస్తువులో దేవుని నిలబడాలని ఉన్నది దేవుని చిత్తం. అందుకోసం మనం ఏ శోధన వచ్చినా ఏ శ్రమలు వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే మనం నిలబడగలిగిన విశ్వాసం మాటలు చెప్పుకొని విశ్వాస వాక్యం కలుపుకొని మనం నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుని నుండి మనం ఎక్కువ మాకు అలా గణదలను మనం పొందగలుగుతాం. అలాగే విశ్వాసం పరీక్ష వచ్చినప్పుడు మనం నిలిచిన వారుగా దేవుని స్థిరముగా నిలిచిన వారుగా మనం ఉన్నాం. మన జీవితం చూస్తే చాలా మంది విశ్వాసం ఎదిన వారు చూస్తే వారి స్థిరంగా నిలబడతారు. ఇంత ఏ శ్రమ వచ్చినా వారి విశ్వాసం అంటూ కలుగుతారు. ఆ విశ్వాసం మన ఎదిని కాబట్టి విశ్వాసంలో నిలబడగలుగుతారు. అందుకోసం మనం ఆ విశ్వాసంలో ఎదిగి మనం శ్రమలు వచ్చినాని కష్టత వచ్చినాని మనం నిలబడిన వారుగా ఉండాలి మన జీవితంలో. అలాగా మనము దేవుడు చేసిన కార్యాలు కూడా మనం ఎప్పుడు కూడా తలుచుకోవాలి. దేవుడు తన్ను నిలుచునని తలుచుకున్నవాడు. మనము నిలుచున్నాము, దేవుడు అన్ని మా కోసం చేశాడు, అన్ని కార్యాలు చేశాడు, దాన్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు అని చెప్పి అలా తలుచుకొని మన ముందు సాయిన వారు జాగ్రత్త పడాలి. ఎంత వారు సాధారణంగా మనుషులకు కలుగు శోధన మరి ఏది మీకు సంభవించలేదు. ఏ శోధన వచ్చినా సరే దేవుడు ఏం చెప్పింది దాని నుండి దేవుడు నమ్మదగినవాడు. ఎంత దాని నుండి సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన శోధింపకూడదు. ఇంత శోధన ఎలా వస్తుందంటే సహింపగలిగినంత శోధనని మనకు తెలుస్తుంది. అందుకోసం మనము ఏం చేయాలంటే మన జీవితంలో ఆయన వైపు చూడాలి, ఆయన ఆధారపడాలి. మన జీవితంలో అయితే పరీక్ష వచ్చినప్పుడు విశ్వాసం పరీక్ష వచ్చినప్పుడు మనం దేవుని ఆధారపడాలి. అంతేకాదు సహింపగలిగినట్టుకు ఆయన శోధన నుండి తప్పించుకోవడానికి మార్గం కూడా చూపిస్తాం. దేవుని ఆధారపడితే మన జీవితం దేవుని ఆధారపడితే ఖచ్చితంగా శోధనలు తప్పించుకోవడానికి మార్గం కూడా చూపించి మనల్ని సహాయం చేస్తాడు. అలా శోధన సహించగలిగిందిగా ఉంది మన జీవితంలో. ఎంత ఆయన శోధన సహించగలిగింది మనకి అలాగే శోధనే మనకు కలుగుతుంది. అది మట్టుగా శోధనతో కూడా తప్పించే మార్గం మనకి ఇవ్వడానికి దేవుడు సమర్థవంతుడు, నమ్మదగిన వాడు అని మనం నమ్మాలి. మన జీవితం దేవుడు అన్ని విషయాలు మనకు సహాయుడుగా ఉన్నాడు. మనకి సహాయం చేస్తాం, ఎంతో ఉన్నాను, నేను బలపరిచి మనం నడిపిస్తాను, నేను స్థిరపరుచుతాను, నాలో స్థిరపరుచుతా అని చెప్పి ఆయన రోజు మన వాక్యం ద్వారా మాట్లాడతారు. అందుకోసం మన వాక్యం మనం కలుపుకొని ఆ దేవుని వాక్యం మనం నిలుచుకొని దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే ఖచ్చితంగా మనం స్థిరంగా స్థూలు నిలబడగలుగుతాం. అలా హెబ్రీ రాసిన పత్రిక అలా 13 అధ్యాయం 5 నుండి 8 వరకు చూస్తే అక్కడ నేను ఏ మాత్రము విడువను, నేను ఎన్నడూ నటవాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చెయ్యగలడు అని
మంచి ధైర్యంతో చెప్పగలవాలని ఉన్నాను. ఎందుకోసం మనం అంత ధైర్యంగా చెప్పగలుగుతామంటే కింద వాక్యం చూస్తే దేవుని వాక్యము బోధించి మీ పైన నాయలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తనను శ్రద్ధగా తలుచుకొని వారి విశ్వాసమును అనుసరించి నడుచుకోండి. దేవుడు పెట్టిన నాయకులు ఉన్నారు, వారి జ్ఞాపకం చేసుకోవాలి. వారి విశ్వాసం చూడాలి. ఆ విశ్వాసంలో మనం కూడా కొనసాగుతున్న వారికి ఉండాలి. క్రీస్తు దేవుని యేసుక్రీస్తుని కూడా చూస్తే నిన్న నేడు ఒకే రీతి ఉన్న దేవుడు. ఒకే రీతి క్రీస్తు ఆయన తండ్రి నుండి పొందుకున్నాడు. ఆ తండ్రిలో చేసుకొని తండ్రి చెప్పినట్టు చేసినట్టు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు యేసుక్రీస్తు. అలాగా మన జీవితంలో దేవుని నుండి పొందుకోవడం, దేవునిలో ఆధారపడడం, దేవుని ఇచ్చిన వాక్య ప్రకారం జీవించడం, అలాగా ఉండాలని దేవుని చిత్తం. ఒకే రీతిగా ఉండాలని. తర్వాత కింద వాక్యం, నానా విధములైన అన్య బోధుల చేత త్రిప్పబడకుడి. తర్వాత భోజన పదార్థం బట్టి కాక కృపను బట్టియే హృదయంను స్థిరపరచుకున్నది. ఎలాగ మనం స్థిరపరచబడాలని ఇక్కడ చెప్పబడి తెలియదు. కృపను బట్టి మీ హృదయమును స్థిరపరచాలి. ఎంత చాలా మంది అన్ని బోధల ద్వారా కృపపడిపోతారు. ఎంత కృప నుండి పడిపోయిన వారు అన్నారు. అయితే నిజమైన బోధ నుండి అన్ని బోధ నుండి వెళ్ళిపోతారు. అలా ఉండిన వారు స్థిరపరచబడలేదు, క్రీస్తులో నిలబడలేదు. అందుకోసం ఇక్కడ వాక్య సెలవుస్తుంది అంటే మీరు అన్ని బోధల చేత త్రిప్పపడకూడదు. కృపను బట్టి హృదయం మీరు స్థిరపరచండి. ఆ సత్యవాక్యమును మన హృదయాన్ని స్థిరపరచండి. మొదటి సాయంత్రం ఉండాలని చెప్తారు. మనము దేవుని స్థిరపరచబడాలంటే మీ పైన నాయకులై ఉన్నవరిని జ్ఞాపకం చేసి ఒక నాయకుడు మనకు ఉంది. ఆ నాయకుడిని మనకి విశ్వసించాలి. ఆయన చెప్పినట్టు మనం అనుసరించాలి. ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు కాపుదల ఉంది. మనకి దేవుడు పెట్టిన ఆ నాయకులకు మనం విధేయత చూపిస్తాం. మనకు ఒక కాపుదల ఉంది. ఈ ఆత్మ మండలమైన కాపుదల మనకు అవసరం. అందుకోసం దేవుడి కాపుదల మనకు ఉంది. అలాగే దేవుడు పెట్టిన ఆ నాయకుల ద్వారా కూడా మనకు కాపుదల ఉంది. అందుకోసం మనం వారిని తలుచుకొని వారి కోసం ప్రార్థన చేసుకొని వారికి ఏదైనా సహాయం చేయడంతో వారికి సహాయం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలాగే మన జీవితంలో తన దృష్టి యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించాలని ప్రతి మంచి విషయం తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరుచుతాడు. మన జీవితంలో ఏం జరిగినా సరే తన చిత్తం కోసం మనం సిద్ధపరచబడాలా. తన చిత్త కోసం మనం సిద్ధపరుచుతాడు. రోజు మనం సిద్ధపరుచుతాడు. అందుకోసం తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించాలని దేవుని కోరిక. దేవుని అనుకూలమైనది మనల్లో జరిగించబడాలా, మనం చెయ్యాలా. అది దానికోసం మనం సిద్ధపరుస్తాం. అందుకోసం మనము విధేయత చూపిన వారుగా ఉండాలి. దేవుని వాక్యానికి విధేయం చూపి మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండితే మనల్ని మనం ఎక్కడ పోయినా ఆశీర్వాదంగా మనల్ని నిలబెడతాడు దేవుడు. అలాగే పేతురు రాసిన 2వ పత్రికను కూడా చూస్తే మొదటి అధ్యాయం 10-11 వాక్యం చూస్తే, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. చూడండి, ఇక్కడ ఈ వాక్యం చెప్పింది ఏంటంటే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. దేవుడు ఎందుకోసం పిలిచాడు, నన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాడు, అది మనం తెలుసుకునేవాడు. మన జీవితంలో చాలా తప్పిపోయింది. ఈ విషయంలో చాలా మంది తప్పిపోతారు. ఇద్దరు చేసినట్టు చేయడం, ఇద్దరు చెప్పినట్టు చేయడం, అన్ని వారు చెప్పినట్టే అని చేయడం. అయితే ఇద్దరిని చూస్తారు. నన్ను ఎందుకోసం దేవుడు పిలిచారు, ఎందుకోసం ఏర్పరచుకున్నాను అది మర్చిపోతారు. ఇద్దరు చూసారంటే ఆమె చేసినట్టు నేను చేయాలి, ఆమె ఒక్కటి చెప్పితే నేను 2 చెప్పాలా. దేవుని సంఘంలో అంత చాలా మంది ఎలా ఉన్నారు. ఎంత ఒక మంచి పాట పాడితే ఇద్దరు దానికన్నా మంచి పాట పాడాలని ఒక ట్రై, ఏదో ఒక మత్సరం మనోభావం. దేవుని సన్నిధిలో అలా ఉండకుండా దేవుడు ఏం చెబుతారంటే అందరికీ నేను పని ఒక్కటే అభిస్తాను, మన పనికి జీతం ఒక్కటే. నేను ఎక్కువ పాడినా సరే, ఇది మంచి పర్ఫెక్ట్ గా పాడినా సరే, మంచి పర్ఫెక్ట్ గా మన వాక్యం చెప్పినా సరే జీతం ఎక్కువ వస్తాను కాదు. జీవం ఒక్కటే, ఒకే జీతం. 100 రూపాయలు నీకు ఇస్తాను చెప్తే ఆ 100 రూపీస్ అందరికి. మన జీవితంలో దేవుడు ఇచ్చిన జీతం ఒకటే. అలా ఒక జీతం కోసం మనము చేసింది ఏంటంటే అందరితో మత్సరపడడం, నొసిపెట్టడం, అన్ని హృదయంలో కష్టం పెట్టుకొని కన్మషం పెట్టుకొని మన హృదయం ఇది పరిశుద్ధ లేకుండా అపవిత్రత నుండి మనం ముందు సైతంగా ఎలా స్థిరపరుస్తామంటే దేవుని పరిశుద్ధతో నింపాలా. మన పరిశుద్ధ నింపి తర్వాత ఆయన నిలబెడతాడు స్థిరపరిచుతాడు. మన జీవితంలో రోజు మనం
పరిశుద్ధపరచబడాలని దేవుని చిత్తం. అందుకోసం మన జీవితంలో మనం పిలుపును పిలుపుపాటుని ఏంటిది తెలుసుకొని మనం నిలబడాలి. అప్పుడు మనము దేవుల్లో నిలబడగలుగుతాం. అలాగా తర్వాత వాక్యం చూస్తే మీ ఎట్టి క్రియలను చేయవలని ఎప్పుడునో త్రుట్టిలో ఏ క్రియ చేసినా త్రుట్టిలేదు అంత. అలా ఉన్నవారు ఎంత పిలుపును ఏర్పాటు తెలిసిన వారు త్రుట్టిల్లరు. ఏ విషయం వచ్చినా సరే త్రుట్టిలో ఎక్కడనో ఎప్పుడు త్రుట్టి లేకుండా వారు నిలబడగలుగుతాం. అలా ఉన్న మన ప్రభు అనే రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశనము మీకు సమృద్ధి అనుగ్రహింపబడును. చూడండి, అలా స్థిరంగా ఉన్నవారు త్రుట్టి లేకుండా దేవుని స్థిరంగా అన్నవారు, ఆయన పిలుపులను స్థిరంగా అన్నవారు, దేవుని ఏర్పాట్లు స్థిరంగా అన్నవారు దేవుని రాజ్యంలో కూడా వాళ్ళు నిలబడతారు. దేవుని రాజ్యంలో సమృద్ధిగా వారి ప్రవేశం జరుగుతుంది. దేవుని రాజ్యం ప్రవేశం మనకు సమృద్ధిగా జరుగుతుంది. దేవుని వాక్యం వస్తుంది. అందుకోసం మన జీవితంలో మన పిలుపును ఏర్పాటును మనం తెలుసుకొని మనం ముందుకు సాయం ఉండాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో కూడా మనం నిలబడగలుగుతాం. అందుకోసం పిలుపుని ఏర్పాటును దేవుని ఉద్దేశంలో ఉంది. ఇంతే ఎందుకోసం దేవుడు పిలిచాడో దానికోసం దేవుడు నడిపిస్తాడు. ఎందుకోసం దేవుడు ఏర్పరిచి పెట్టాడో ఆ ఏర్పాట్లను దేవుడు నడిపిస్తాడు. మనము ఆ ఏర్పాటును పిలుపును మనం నిలబడలేదు. ఖచ్చితంగా చాలా ఇది కనా దేశంలో వెళ్ళే వారు ఇస్రాయేల్ ప్రజలు వారు వారు కూడా చాలా మంది ప్రయాసపడారు. కనా దేశం వెళ్ళకుంటే చాలా ప్రయాసపడినట్టు చాలా సంవత్సరం అరణ్యంలో చాలా సంవత్సరం తిరిగారు. ఎందుకోసం తిరిగారు? అంత దేవుని చిత్తం తెలియదు, దేవుని ఉద్దేశం తెలియదు. దేవుడు ఎందుకోసం వారితో పిలిచి నడిపిస్తారు, ఆ అరణ్యంలో ఎందుకోసం నడిపించాలని కూడా తెలియలేదు. అందుకోసం చాలా సంవత్సరం పెట్టింది కనా దేశంలో రావడానికి. ఇంత దేవుని ఆ కనా దేశం రావడానికి, ఆ కనా దేశం ఆశీర్వాదాలు పొందడానికి చాలా సంవత్సరం పెట్టారు. అందుకోసం మనం మన జీవితంలో దేవుని ఆ ఉద్దేశాలు తెలుసుకొని దేవుని పిలిచిన పిలుపులు నిలబడుకొని దేవుడి ఏర్పాట్లు మనం నిలబడితే ఖచ్చితంగా వెంటనే దేవుని ఆశీర్వాద దేవుని మనం పొందగలుగుతాం. అందుకోసం ఆ దేవుని ఏర్పాటుని పిలుపుని మనం తెలుసుకోవాలి మన జీవితంలో. అప్పుడు దేవుని మనం స్థిరంగా మనం నిలబడగలుగుతాం. అలాగే కదల్చకుండా చదలపడకుండా మన దేవుని కోసం అన్ని చేసిన వారిగా నిలబడగలుగుతాం. అందుకోసం మనము స్థిరంగా ఉండాలి మన జీవితంలో. దేవుని కోసం మనం ఏం చేయాలా అనేది దేవుడు మనం చాలా అన్ని వాక్యాలతో మాట్లాడతారు. దానికోసం మనం నిలబడగలగాలి. అందుకోసం మనము స్థిరంగా నిలబడాలని దేవుని చిత్తము. అందుకోసం ఇక్కడ స్థిరంగా నిలబడాలని కూడా దేవుని ఉద్దేశంలో ఉంది. అందుకోసం మనం దేవుని అన్ని సమర్పించాలని ఆయన మన త్రోవలు సరళం చేసిన దేవుడు. అందుకోసం మనము క్రీస్తులో మనము స్థిరంగా ఉండాలా లేకపోతే దేవుని చిత్తం. మత్తయి సువార్త 28 అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పబడుతూ అక్కడ సదాకాలమును యుగ సమాప్తి వరకు దేవుడు మనతో ఉన్నాడని వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే 18 అధ్యాయం 20 వాక్యం చూస్తే 18 నుండి 20 వాక్యం చూస్తే అక్కడ చూస్తే కొన్ని విషయాలు చూస్తే అక్కడ ఏం చెప్తారంటే యేసు పరలోకమందును భూమి మీదను సర్వ అధికారమును తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆ అధికారం ఎవరికి ఇచ్చినాడంటే యేసు క్రీస్తుకు తండ్రి ఇచ్చారు. ఆ అధికారం ఇప్పుడు మనకు ఇచ్చున్నాడు. అంటే సంఘం పిల్లలైన వరకు యేసు ప్రభు ఇచ్చున్నారు. అలాగా ఆ అధికారం మనం వాడుకోవడం మన జీవితంలో. ఆ అధికారం వాడుకొని సమస్త జనాలను శిష్యులుగా మనం చేయాలి. అది మనకి ఇచ్చిన పని. ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలి మన జీవితంలో. అలాగా శిష్యులుగా మార్చబడిన తర్వాత వారిని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమును బాప్టిసం ఇచ్చిన వారు ఉండాలి. బాప్టిసం ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు నింపబడతా పరిశుద్ధాత్మ స్వరం వారు వినగలుగుతారు. అందుకోసం బాప్టిసం తీసుకోవాలి మన జీవితం. యేసు మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించాలి మన జీవితంలో. ఈ యేసు ప్రభు ఏ సంగతిని మనకు బోధించాలో అది అన్ని మనకు గైకొని అది పాటించిన వారుగా ఉండాలని అక్కడ మరి బోధించాలని చెప్పి వాక్య సెలవుస్తుంది. అలాగే మాటకు లోబడి దానిని చేసిన వారుగా ఉండేది యుగ సమాప్త వరకు సదాకాలం దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఉన్న దేవుడు సదాకాలము మనతో ఉన్నాడు. అదే దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఎప్పుడు మిమ్మల్ని విడిచిపోయిన కాదు. దేవుని కార్యాలన్నీ చేసుకున్న తర్వాత దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకు సదాకాలము మీతోనే ఉన్నాను,
మాట ఇచ్చినారు. అందుకు సదాకాలం మనతో ఉన్న దేవుడే మనకున్నాడు. అందుకోసం మన ధైర్యంతో అన్ని కార్యాలు చేయగలుగుతాం. అలాగే ఈ వాక్యాలు మనం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్ళడం, అలాగే ఐక్యతతో బ్రతికితే దేవుడు ఆశీర్వాదంగా నిలబడతారు. అలాగే పరిశుద్ధులుగా బ్రతికితే మనల్ని స్థిరపరిచిన దేవుడుగా ఉన్నాడు. అలాగే దేవుడు చేసిన కార్యాలు తలచి ఆయన మహిమపరిచితే మనల్ని స్థిరపరిచిన దేవుడుగా ఉన్నాడు. అలాగే దేవుడు మన కోసం పెట్టిన న్యాయుడికి విధేయత చూపుతూ స్థిరముగా మనం నిలవబడగలిగినారుగా ఉన్నాం. అలాగే దేవుడు ఇచ్చిన కృపను పెట్టి మీ హృదయములను దేవుని సన్నిధిలో స్థిరపరచబడితే దేవుని మిమ్మల్ని స్థిరపరుచుతారు. మీ పిలుపును ఏర్పాటును ఏంటిది అని తెలిసి నిలువబడితే మిమ్మల్ని దేవుడు స్థిరపరచుతాడు. అలాగే దేవుని మాటలకు విధేయత చూపి దానిని చేసిన వారుగా ఉండితే సదాకాలము మీతోనే నివాసం చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చున్నారు. అలాగే మనము ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని మీ దేవుని నామ మహిమపరచబడినాక అలాగే ప్రార్థన చేస్తాము. దేవా పరిశుద్ధుడా, జీవం కలిగే దేవా, మీ సన్ని మనం సమర్పించుతామయ్యా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడడానికి వందనాలయ్యా. మీరు చెప్పి మాతో మాట్లాడిన ఈ వాక్య కోసం వందనాలు. రోజు రోజు స్థిరపరచబడాలి, మీలో స్థిరపరచబడాలి, మీలో కార్యాలు చేసుకొని ముందు సహాయం మీరు కోరుతారయ్యా. మీ కోరికలు, మీ ఉద్దేశాలు, మీ ప్రణాళికలు మిమ్మల్ని నడిపించడయ్యా. మీ మా పిలుపును, మా ఏర్పాటును ఎందుకోసం తెలుసుకొని మేము నిలబడినట్టు సహాయం చేయండి. రోజు రోజు మీ ప్రేమ లేదని వారుగా, మీ విశ్వాసం లేదని వారుగా మమ్మల్ని నిలబొట్టని ప్రార్థిస్తామయ్యా. ఏసయ్య రోజు రోజు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడతారయ్యా. వాక్యం అయిపోయి ఆ వాక్యం పాటించిన వారుగా మమ్మల్ని నిలబట్టండి. ఏసయ్య పరిశుద్ధుడ, జీవం కలిగే దేవా సోదరమయ్య, ఏసయ్య ఏసయ్యని సమర్పిస్తున్నామయ్యా. వాక్యం విన్నవారి జీవితం కూడా ఈ వాక్యానుసారం అన్ని అందరితో మార్చండి. హృదయంలో ఏదాவது మీ వాక్య వ్యతిరేకంగా ఏదాவது ఒక జీవితం నుండి తీసివేసి వేసి మీ ఆశీర్వాద దేవుని చూసి ముందు సహాయించండి అయ్యా. మిమ్మల్ని మహిమపరిచిన వారుగా నిలబట్టండి అయ్యా. రోజు రోజు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ అన్నతో మిమ్మల్ని మహిమపరిచుకొని ముందు సంధించండి. దేవా స్తోత్రం. కష్టలో వేసే కలగము ఏదాదు హృదయం నుండి సంపూర్ణ తీసివేయండి ప్రార్థిస్తూ, కష్టలో సంపూర్ణంగా తీసివేయండి ప్రార్థిస్తామే. కష్టలో వేసేది సమర్పిస్తామే. అందరితో వేసే మిమ్మల్ని మేము సమర్పిస్తాం. ఏసీఆ స్తోత్రం. పరిశుద్ధుడా, మీ శక్తితో నింపండి, మీ ఆత్మశక్తితో నింపండి. మీరు ఏసీఆ మతం మాకు అప్పగించిన పనులను నమ్మకంతో ముందుకు సహాయం చేయండి. పరిశుద్ధుడా స్తోత్రం. మీ వైపే చూసుకొని మీరు ఆధారపడుకొని ముందు సహాయించండి. మీ సన్ని అందరికీ సమర్పిస్తామని మమ్మల్ని మీ సన్ని సమర్పిస్తాం. ప్రార్థన మీరు జవాబుతుంది కాబట్టి వందనాలు. అన్ని ముఖ్యంగా మీకు ఇస్తాం. ఏసు నమ్మలు అడుగుతాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.